ఒక తరగతిలో మొత్తం 150 మంది విద్యార్థులు కలరు. వారిలో 45 మంది హిస్టరీ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. 65 మంది విద్యార్థులు జియోగ్రఫీ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. 10 మంది విద్యార్థులు రెండింటిని ఎంచుకున్నారు. సో ఈ విధంగా అడుగుతారు. అయితే ఎప్పుడైతే ఇది మనకి ఫస్ట్ ఏంటిది, ఇక్కడ ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఓకే, హిస్టరీ సబ్జెక్ట్ ఉంది ఒకటి, జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఉంది. సో ఇది మనకి ఏమవుతుందంటే 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అవుతుంది, అంతేనా? 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అన్నాడు కాబట్టి ఓకే, మనం 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ చేద్దాం. ఒకసారి 2 గ్రూప్స్ తీసుకుందాం. సో ఒక సర్కిల్, ఒక సర్కిల్. సో ఇది మనం హిస్టరీగా చూద్దాం. ఓకే, ఇది మనం జాగ్రఫీగా చూద్దాం. మ్యూ వాల్యూ చూద్దాం. మ్యూ అంటే టోటల్ ఎంత? ఇక్కడ 150. టోటల్ ఎంత? 150. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కానీ 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి, అంటే ఆర్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది 2 గ్రూప్డ్ డయాగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఆర్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. 3 గ్రూప్డ్ అయినా సరే ఆర్ వాల్యూ నుంచి. ఆర్ వాల్యూ అంటే ఏంటంటే రెండింటిని కలిపి చదివి విద్యార్థులు ఎంత? 10 మంది. రెండింటిని కలిపి చదివి ఇక్కడ 10 వేసుకున్నాం. ఓకేనా, 10. ఇప్పుడు హిస్టరీ అనే సర్కిల్లో 45 ఉండాలి. ఇప్పుడు ఈ సర్కిల్ అంతా హిస్టరీ, ఈ సర్కిల్ అంతా హిస్టరీ కదా, ఇందులో నీకు 45 ఉండాలి టోటల్. బట్ ఆల్రెడీ ఈ హిస్టరీ అనే సర్కిల్లో నీకు ఆల్రెడీ ఎంత ఉంది? 10 వచ్చింది. హిస్టరీ అనే సర్కిల్లో ఆల్రెడీ 10 ఉంది. హిస్టరీ అనే సర్కిల్లో ఆల్రెడీ 10 ఉంది కాబట్టి టోటల్ 45 ఉండాలి. కాబట్టి ఇంకెంత కావాలి? ఇంకొక 35, అంతే కదా? సో 35. క్లియర్? ఓకే, ఇక్కడ జియోగ్రఫీ ఉంది. సో జియోగ్రఫీలో మొత్తం ఎంతమంది? జియోగ్రఫీ 65 మందా? ఎస్, జియోగ్రఫీ 65 మంది. జియోగ్రఫీ 65 అయితే జియోగ్రఫీ సర్కిల్లో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. జియోగ్రఫీలో మొత్తం ఎంత ఉండాలి? 65 ఉండాలి. 65 ఉండాలి, 10 మంది ఉన్నారు. ఇంకెంతమంది కావాలి? ఇంకొక 55 మెంబర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని వారు, మరి కొంతమంది ఉంటారు కదా ఏం చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు టోటల్గా 150 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా 150 మెంబర్స్ ఉన్నారు. 150 మెంబర్స్లో 35, 55, 35, 55 ప్లస్ 10, 5 ప్లస్ 5 10, 5, 3, 8, 9, 10, 100 మెంబర్స్ చదివే వాళ్ళే, ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళు. మిగతా 50 మంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని వారు. ఓకేనా, మిగతా 50 మంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని వారు. సో ఈ విధంగా ఉంటుంది.